బండాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడిని చంపడం ఎవ్వరి వల్ల కాక సాక్షాత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవతలందరితో కలిపి ఒక మహాయజ్ఞం చేస్తారు. దాని ఫలితమే శ్రీ లలితా త్రిపుర సుందరి. ఎంతో శక్తివంతమైన వారాహిదేవి, శ్యామలాదేవి, నకులేశ్వరి లాంటి అమ్మవార్లు ఈ లలితాదేవి సైన్యంలో ఒక భాగంగా ఒక మహాయుద్ధమే చేశారు. అయితే ఈ లలితా త్రిపుర సుందరి పూర్తి కథ తెలుసుకోవాలంటే మనం దక్షయజ్ఞంకి వెళ్లాల్సిందే. శివుడి భార్య సతీదేవి. సతీదేవి తండ్రి దక్షుడు. ఆ దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేసి సతీదేవిని మాత్రం ఆహ్వానించాడు. అయితే యజ్ఞం చేస్తుంది తండ్రే కదా, ఆహ్వానించకపోయినా పర్వాలేదు అని సతీదేవి ఆ యజ్ఞంకి వెళ్తుంది. కానీ దక్షయజ్ఞంలో జరిగిన అవమానం వల్ల సతీదేవి అక్కడే దహనం చేసుకొని చనిపోతుంది. దాంతో శివుడు బాధతో, తీవ్రమైన వైరాగ్యంతో అన్నిటినీ వదిలేసి ఈ బ్రహ్మాండం అంచుకి వెళ్ళిపోయి అక్కడ ధ్యానంలో నిమగ్నమైపోతాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. దేవతలందరూ ఎలాగైనా శివుడిని పాత పరిస్థితికి తీసుకురావాలి అని మన్మధుడిని శివుడి ధ్యానం చెడగొట్టడానికి పంపిస్తారు. అలా మన్మధుడు వేసిన బాణం తగిలి శివుడి ధ్యానం మధ్యలోనే ఆగిపోతుంది. దాంతో శివుడు చాలా కోపంగా తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేసి బూడిదలాగా మార్చేస్తాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. శివుడి దగ్గర ఉన్న రుద్రగణాల్లో ఒకడైన చిత్రకర్ముడు ఈ మన్మధుడి బూడిద నుంచి ఒక బొమ్మని తయారు చేసి శివుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఎప్పుడైతే ఆ బొమ్మ శివుడికి చేరువుగా వచ్చిందో వెంటనే ఆ బొమ్మకి ప్రాణం వచ్చి ఒక భయంకరమైన రాక్షసుడిలా మారుతుంది. ఆ రాక్షసుడిని చూసిన బ్రహ్మ బండా బండా అని పిలుస్తాడు. ఇంకా అప్పటి నుంచి ఆ రాక్షసుడి పేరు బండాసురుడు. తన వల్లే ప్రాణం వచ్చింది కదా అని చిత్రకర్ముడు శతరుద్రీయ మంత్రంను బండాసురుడికి ఉపదేశిస్తాడు. దాంతో బండాసురుడు ఈ శతరుద్రీయ మంత్రంతోని శివుడికి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా బండాసురుడికి శివుడి నుంచి ఒక వరం వస్తుంది. ఎవరితో అయినా బండాసురుడు యుద్ధం చేస్తుంటే అవతల వాళ్ళ శక్తిలో సగం బండాసురుడికి వస్తుంది. ఈ వరంతో బండాసురుడు అత్యంత శక్తివంతంగా మారుతాడు. అయితే మన్మధుడి బూడిద నుంచి బండాసురుడు ఒక్కడే జన్మించలేదు. విషుక్రుడు, విషంగుడు అనే మరో ఇద్దరు రాక్షసులు పుడతారు. వీళ్ళిద్దరే కాకుండా 300 అక్షౌహిణీల రాక్షస సైన్యం పుడుతుంది. అక్షౌహిణి అంటే అప్పట్లో సైన్యాన్ని లెక్కగట్టడానికి ఉపయోగించే పదం. ఒక్క అక్షౌహిణి అంటే 21,870 గజబలం, 65,610 అశ్వదళం, అలాగే 109,350 సైన్యం. అలా ఈ రాక్షసులందరూ కలిపి శూన్యక పట్టణం అనే ఒక నగరాన్ని సృష్టించుకుంటారు. ఒకసారి బండాసురుడికి ఒక తెలివైన విచిత్రమైన ఆలోచన వస్తుంది. వెంటనే విషుక్రుడిని, విషంగుడిని పిలిచి అణువంత చిన్నగా మారి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కల శరీరంలోకి వెళ్ళి వాళ్ళ గర్భసంచులను తీసేయమని చెప్తాడు. ఇంకా అప్పటి నుంచి విశ్వంలో ఉన్న ప్రాణులందరికీ పిల్లలు పుట్టడం మానేస్తారు. అప్పటికే ఉన్న జీవులు వృద్ధులై చనిపోతూ ఉంటారు. దాంతో రాక్షసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, మిగిలిన జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న బ్రహ్మ తన సృష్టికి ఆటంకం అవుతుంది అని వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం చెప్పమంటాడు. తన దివ్య దృష్టితో చూసిన విష్ణుమూర్తి బండాసురుడి సైన్యాన్ని చంపడం మన వల్ల కాదు, అది కేవలం ఆదిపరాశక్తి మాత్రమే చేయగలుగుతుంది. కానీ ఆదిపరాశక్తి రూపమైన సతీదేవి చనిపోవడంతో అమ్మవారు ఈ అనంతమైన విశ్వంలో కలిసిపోయి గాఢ నిద్రలో నిమగ్నమైపోతారు. మరి అలాంటప్పుడు అమ్మవారికి ఒక రూపం అంటూ లేకపోతే ఈ బండాసురుడిని సంహరించేదెవరు? కాబట్టి మనందరం కలిపి ఆ పరమశివుడి దగ్గరికే వెళ్ళాలి అని దేవతలందరూ కలిపి శివుడి దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని అడుగుతారు. సమస్య తీవ్రత్వాన్ని అర్థం చేసుకున్న శివుడు వెంటనే వాయుదేవుడిని పిలిచి సప్త సముద్రాల్లో ఒక దాని మీద బలంగా గాలిని వీచమంటాడు. దాంతో ఆ సముద్రంలో ఉన్న నీరంతా బయటకి వెళ్ళిపోయి ఒక పెద్ద గొయ్యలాగా మారుతుంది. ఆ గొయ్యలో శివుడు తనలో ఉన్న చిదాగ్నిని రగిలించి ఒక యజ్ఞజ్వాలని సృష్టిస్తాడు. తర్వాత దేవతలందరూ కలిపి 5 రకాల సృష్టిలని ఆ జ్వాలలో వేస్తారు. అవే మానస, జరాయవి, అండ, స్వేదజ, ఉద్భిజ. వీటితో పాటే పంచమహాభూతాలను వెయ్యమంటాడు. ఈ పంచభూతాలను కలిపి ఈ మహాయజ్ఞం జరిపిస్తారు. ఈ యజ్ఞం ఆఖరిలో దేవతలందరూ కలిపి ఆ యజ్ఞగుండంలోకి దూకేస్తారు. దాంతో వీళ్ళందరి త్యాగాన్ని అర్థం చేసుకొని నిద్రిస్తున్న ఆదిపరాశక్తి ఒక్కసారిగా ఒక దివ్యమైన రూపంలో మేల్కుంటుంది. ఆ మహాయజ్ఞం నుంచి బయటికి వచ్చిన రూపమే శ్రీ లలితా త్రిపుర సుందరి.
ఆ జ్వాల నుంచి ఉద్భవించి కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న ఆ అమ్మవారిని చూడడానికి దేవతలందరూ ఎగబడతారు. వెంటనే బ్రహ్మ విశ్వకర్ముణ్ణి పిలిచి అమరావతిని మించిన నగరాన్ని సృష్టించమంటాడు. దాంతో విశ్వకర్మ ఒక మహోత్తరమైన నగరాన్ని సృష్టించి చింతామణి పొదిగిన సింహాసనాన్ని ఒకటి తయారు చేస్తాడు. ఆ సింహాసనం మీద ఎవ్వరు కూర్చున్నా ముల్లోకాల్ని పాలించేంత శక్తి వస్తుంది. కాకపోతే వివాహం కాని వారికి ఆ సింహాసనంలో కూర్చునే అర్హత ఉండదు. దాంతో దేవతలందరూ కలిపి లలితా త్రిపుర సుందరికి వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ ఆదిపరాశక్తిని వివాహం చేసుకోవాలంటే కేవలం శివుడి వల్ల మాత్రమే అవుతుంది. దాంతో వైరాగ్యంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడగా శివుడు మదన కామేశ్వరుడు అనే ఒక రూపంలో అవతరిస్తాడు. అలా మదన కామేశ్వరుడికి లలితాదేవికి వివాహం జరుగుతుంది. అందుకనే లలితాదేవిని కామేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు. ఈ వివాహం జరిగిన వెంటనే లలితా త్రిపుర సుందరి ఆ సింహాసనంలో కూర్చొని దగదగా వెలిగిపోతూ ఉంటుంది. దేవతలందరూ బండాసురుడి గురించి చెప్పి వారిని రక్షించమని కోరుతారు. దాంతో లలితాదేవి బండాసురుడిని వధిస్తాను అని అభయమిచ్చి తనలో నుంచి కొన్ని మంది దేవతలను పుట్టిస్తుంది. లలితాదేవి అంకుశం నుంచి సంపత్కరీ దేవి ఉద్భవిస్తుంది. పాశం నుంచి అశ్వారూఢాదేవి, హృదయం నుంచి బాలా త్రిపుర సుందరి, బుద్ధి నుంచి శ్యామలాదేవి, అలాగే ప్రజ్ఞ నుంచి వారాహీదేవి ఉద్భవిస్తారు. దీంతో పాటు అమ్మవారు కోపంగా చేసిన హూంకారం నుంచి 6 కోట్ల యోగినిలు, మరో 6 కోట్ల భైరవిలు ఉద్భవిస్తారు. సంపత్కరీ దేవి రణకోలాహలం అనే ఒక ఏనుగును అధిరోహించి ఉంటారు. అశ్వారూఢాదేవి అపరాజిత అనే ఒక అశ్వాన్ని అధిరోహించి ఉంటారు. అలాగే శ్యామలాదేవి గేయి చక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు. వారాహీదేవి కిరిచక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు. లలితాదేవికి మంత్రిగా శ్యామలాదేవి, సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహీదేవి ఉంటారు. ఈ అనంతమైన శక్తిసేనతో కూడి లలిత అమ్మవారు శ్రీచక్ర రథాన్ని అధిరోహించి యుద్ధభూమికి చేరుతారు. ఇంత మహోత్తరమైన శక్తిసేనను చూసి కూడా బండాసురుడు చాలా తక్కువ అంచనా వేస్తాడు. యుద్ధం మొదలవుతుంది. మొట్టమొదట ధర్మాదుడు అనే రాక్షసుడిని పిలిచి బండాసురుడు అతనికి 10 అక్షౌహిణీల సైన్యాన్ని ఇచ్చి యుద్ధానికి పంపిస్తాడు. మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు ఒంటెల మీద, కుక్కల మీద, గాడిదల మీద, ప్రేతాల మీద ఎక్కి వస్తారు. అలా శక్తిసేనకు రాక్షస సైన్యానికి యుద్ధం మొదలవుతుంది. ధర్మాదుడు లలిత అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చేసరికి సంపత్కరీ దేవి తన గజబలంతో వాడిని ఎదిరించి యుద్ధం చేసి సంహరించేస్తారు. దాంతో బండాసురుడు కురుండు అనే ఒక రాక్షసుడిని పిలిచి వాడికి 20 అక్షౌహిణీల సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు అశ్వారూఢ దేవి తన అశ్వదళంతో వచ్చి ఆ 20 అక్షౌహిణీల సైన్యాన్ని మట్టుపెట్టి కురుండుని అక్కడే సంహరిస్తుంది. తర్వాత బండాసురుడు తన 5 సైన్యాధిపతులను పిలిచి మాయాశక్తిని ఉపయోగించి గెలవమని పంపిస్తాడు. వీళ్ళంతా యుద్ధరంగంలోకి ప్రవేశించి సర్పిణి అనే ఒక మాయాశక్తిని సృష్టిస్తారు. దాంతో లక్షలాది సర్పాలు పుట్టి ఈ శక్తిసేన మీద దాడి చేయడం మొదలు పెడతాయి. అప్పుడు లలితాదేవి దవడల నుంచి పుట్టిన నకులేశ్వరి దేవి ఆ సర్పిణి మాయను ఎదుర్కొని లక్షలాది మంగూసులను సృష్టిస్తుంది. ఈ మంగూసులన్నీ కూడా వెళ్ళి ఆ పాములన్నిటినీ చంపేస్తాయి. వెంటనే నకులేశ్వరి దేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయాశక్తిని నాశనం చేస్తుంది. అలాగే అమ్మవారు పట్టీసం అనే ఆయుధంతో ఆ సైన్యాధిపతులందరినీ చంపేస్తారు. అప్పుడు బండాసురుడు వరాహకుడు అనే ఒక పెద్ద రాక్షసుడిని అలాగే తన దగ్గర ఉన్న 7 సైన్యాధిపతులను పంపిస్తాడు. ఈ 7 సైన్యాధిపతులకి సూర్యుడి దగ్గర నుంచి ఒక వరం ఉంటుంది. వీళ్ళు ఎవరి వైపు చూస్తే వాళ్ళు ఇంకా కదల్లేక అలాగే ఉండిపోతారు. ఈ శక్తితో ఈ సైన్యాధిపతులు యుద్ధ భూమిలోకి వచ్చి శక్తిసేన వైపు చూడగానే కోట్లాది మంది యోగినిలు, భైరవిలు అక్కడే స్తంభించిపోతారు. వెంటనే ఈ సైన్యాధిపతులతో వచ్చిన రాక్షస సైన్యం శక్తిసేన పైన దాడి చేయడం మొదలు పెడతారు. ఈ విషయం తెలుసుకున్న వారాహీదేవి తన అంగరక్షకురాలైన తిరస్కరీ దేవిని పంపిస్తారు. ఆ అమ్మవారు అందము అనే అస్త్రాన్ని ప్రయోగించి ఈ సైన్యాధిపతులు కళ్ళు కమ్మేలాగా చేస్తుంది. వెంటనే తేరుకున్న శక్తిసేన ఈ రాక్షసుల మీద విజృంభించి అందరినీ చంపేయడం మొదలు పెడతారు. అందులైపోయిన 7 సైన్యాధిపతులని తిరస్కరీ దేవి సంహరిస్తుంది. అప్పటికే సూర్యుడు అస్తమించడంతో మొదటి రోజు యుద్ధం ముగుస్తుంది. శక్తిసేన మొత్తం విశ్రాంతి తీసుకోవడానికి బయలుదేరతారు.
కానీ బండాసురుడి మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి. బండాసురుడు విషంగుడిని పిలిచి, రాత్రి అయితే రాక్షసులకి శక్తి పెరుగుతుంది కాబట్టి ఇదే అదునుగా చేసుకొని అందరూ నల్ల వస్త్రాలు ధరించి ఈ చీకటిలోనే శక్తిసేనను మట్టు పెట్టండి అని చెప్పి పంపిస్తాడు. అలా శక్తిసేన మీద వెనక నుంచి దాడి చేస్తుండగా విషంగుడు వదిలిన బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింజామరి విరిగి కింద పడిపోతుంది. దాంతో రాక్షసుల కుట్రను అర్థం చేసుకొని లలితాదేవి జ్వాలామాలిని వాహినివాసిని అనే ఇద్దరు అమ్మవారులను పిలిచి వెలుగును సృష్టించమని చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ యుద్ధ భూమిలో 100 యోజనాల వెడల్పు ఉన్న ఒక అగ్ని ప్రాకారాన్ని నిర్మిస్తారు. ఒక్కసారిగా యుద్ధ భూమి మొత్తం మధ్యాహ్నం అంత వెలుగు వస్తుంది. ఇంకా అప్పుడు శక్తిసేన వచ్చిన రాక్షసుల మీద పడి అందరినీ అంతం చేయడం మొదలు పెడతారు. అక్కడి నుంచి తప్పించుకొని విషంగుడు మాత్రం బయటపడతాడు. ఇలా మొదటి రోజు యుద్ధం ముగుస్తుంది. ఓటమిని జీర్ణించుకోలేని బండాసురుడు రెండవ రోజు తన 30 మంది కుమారుల్ని పిలిచి ఎలాగైనా సరే లలితాదేవిని ఓడించమని చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఈ 30 మందిని ఎదుర్కోవడానికి బాలా త్రిపుర సుందరి బయలుదేరుతుంది. కానీ లలితాదేవి బాలా త్రిపుర సుందరిని యుద్ధంకి పంపించడానికి అంగీకరించదు. బాలా త్రిపుర సుందరి పట్టుబట్టడంతో విజయోస్తు అని ఆశీర్వదించి యుద్ధానికి పంపిస్తుంది. యుద్ధ భూమిలోకి రాగానే బాలా త్రిపుర సుందరి నారాయణి అనే అస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడి యొక్క 200 అక్షౌహిణీల సైన్యాన్ని చంపేస్తుంది. ఆ తర్వాత 30 అస్త్రాలు వేసి 30 మంది బండాసురుడు పుత్రుల్ని చంపేస్తుంది. ఒకవైపు బాలా త్రిపుర సుందరి శౌర్యాన్ని చూసి లలితాదేవి ఆనందిస్తూ ఉండగా తన 30 మంది పుత్రులను పోగొట్టుకున్నందుకు బండాసురుడు మాత్రం బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. కొడుకులను పోగొట్టుకున్నందుకు పగ తీర్చుకోవాలి అని బండాసురుడు విషుక్రుడిని పిలిచి తాంత్రిక శక్తిని ఉపయోగించమంటాడు. విషుక్రుడు కొన్ని తాంత్రిక పూజలు నిర్వహించి శిలాపీఠం అనే ఒక యంత్రాన్ని తయారు చేసి దాంట్లో తాంత్రిక శక్తిని మొత్తాన్ని నింపి ఆ 100 యోజనాల అగ్ని ప్రాకారంలో ఒక దగ్గరికి విసిరేస్తాడు. దాంతో ఒక్కసారిగా శక్తిసేన మొత్తం తాంత్రిక శక్తి విస్తరిస్తుంది. యోగినిలు భైరవిలు వాళ్ళల్లో వాళ్ళే వాదించుకోవడం మొదలు పెడతారు. అప్పుడు లలితా పరమేశ్వరి మదన కామేశ్వరుడి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతుంది. దాంతో లలితాదేవి నుంచి విఘ్నేశ్వరుడు బయటకు వస్తాడు. విఘ్నేశ్వరుడు ఆ అగ్ని ప్రాకారం మొత్తాన్ని వెతికి ఆ శిలాపీఠాన్ని తన దంతాలతో కొరికి ముక్కలు చేస్తాడు. దాంతో అమ్మవార్లందరూ కలిపి రాక్షస సైన్యాన్ని అంతం చేయడం మొదలు పెడతారు. అలా రెండవ రోజు యుద్ధం ముగుస్తుంది. మూడవ రోజు యుద్ధానికి విషుక్రుడు విషంగుడు ఇద్దరిని కలిపి పంపిస్తాడు బండాసురుడు. వీళ్ళిద్దరూ 400 అక్షౌహిణీల సైన్యంతో అమ్మవారి మీదకి వస్తారు. కానీ అమ్మవారి దగ్గర 100 అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంటుంది. యుద్ధ భూమిలోకి రాగానే రాక్షస సైన్యం తృష్ణాస్త్రాన్ని ప్రయోగిస్తుంది. దాంతో అమ్మవార్లందరికీ దాహం వేయడం మొదలు పెడుతుంది. తమ సైన్యం మొత్తం నీరసంతో పడిపోవడం చూసిన సైన్యాధిపతి అయిన వారాహిదేవి సురసముద్రుడిని పిలుస్తుంది. వెంటనే సురసముద్రుడు ఆకాశం నుంచి సురావర్షాన్ని సృష్టిస్తాడు. ఆ సురావర్షంతో దాహం తీర్చుకున్న అమ్మవార్లకి రెట్టింపు శక్తి వస్తుంది. ఇలా రెట్టింపు ఉత్సాహంతో శక్తిసేన రాక్షసుల్ని నాశనం చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు శ్యామలాదేవి విషుక్రుడితో యుద్ధం చేసి బ్రహ్మ శిరోనామక అస్త్రం ప్రయోగించి విషుక్రుడిని సంహరిస్తుంది. తర్వాత వారాహిదేవికి విషంగుడికి ప్రచండమైన యుద్ధం జరుగుతుంది. విషంగుడు గదతో అమ్మవారి మీదకి వచ్చేసరికి అమ్మవారు ముసలంతో యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. అయితే వారాహిదేవికి అర్ధరాత్రి అయ్యేసరికి శక్తి పూర్తిగా ఉచ్చ స్థాయికి పెరుగుతుంది కదా. దాంతో అర్ధరాత్రి అవ్వగానే విషంగుడిని వారాహి అమ్మవారు ఒక్కసారిగా చంపేస్తారు. ఇలా విషుక్రుడు విషంగుడు చనిపోవడంతో మూడవ రోజు యుద్ధం ముగుస్తుంది. నాలుగవ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. ఇదే ఆఖరి రోజు. బండాసురుడి సైన్యాధిపతులు సోదరులు కొడుకులు అందరూ చనిపోవడంతో కోపంతో ఊగిపోయి తన దగ్గర ఉన్న 2185 అక్షౌహిణీల సైన్యంతో అభిలము అనే రథాన్ని అధిరోహించి ఘాతకం అనే కత్తి చేత పట్టుకొని రణరంగంలోకి ప్రవేశిస్తాడు. తన రథాన్ని 1000 సింహాలు లాగుతూ ఉంటాయి. యుద్ధ భూమిలో అడుగుపెట్టిన బండాసురుడు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. పిడుగులాంటి ఆ శబ్దం విన్న లలితా పరమేశ్వరి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధ రంగంలోకి బయలుదేరుతుంది. లలితాదేవి వెనకాతలే గేయచక్ర రథంలో మంత్రిని శ్యామలాదేవి, కిరిచక్ర రథంలో దండనాయికి వారాహిదేవి అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళ వెనక కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తూ ఉంటారు. ఈ రాక్షస సైన్యానికి శక్తి సైన్యానికి మధ్య బీభత్సమైన యుద్ధం జరుగుతుంది. వెంటనే బండాసురుడు లలితాదేవి ఎదురుగా వచ్చి పాషండాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి బదులుగా లలితాదేవి గాయత్రి అస్త్రం ప్రయోగిస్తుంది.
తర్వాత బండాసురుడు సర్వాస్త్ర స్మృతి నాశకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ అస్త్రం వల్ల శక్తి సైన్యంలో దేవతలు తమ అస్త్రాలు ఎలా ప్రయోగించాలో మర్చిపోతారు. వెంటనే అమ్మవారు ధారణాస్త్రాన్ని ప్రయోగిస్తుంది. దాంతో శక్తి సైన్యకు మళ్ళీ అన్ని గుర్తుకు వస్తాయి. అప్పుడు బండాసురుడు మహారోగ భయంకర అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి అమ్మవారు నామాస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఇంకా ఉపేక్షించలేక లలితాదేవి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని ఒకేసారి నాశనం చేస్తుంది. వెంటనే నారాయణాస్త్రాన్ని ప్రయోగించి సైన్యం నాయకులందరినీ చంపేస్తుంది. ఇంకా కేవలం బండాసురుడు మాత్రమే మిగిలి ఉంటాడు. అప్పుడు లలితాదేవి మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడిని కూడా చంపేస్తుంది. ఇలా 4 రోజుల పాటు ఒక మహా సంగ్రామం జరిగి ఆఖరిగా లలితాదేవి విజయ కేతనాన్ని ఎగరేస్తుంది. సతీదేవి చనిపోయిన తర్వాత అమ్మవారు లలితాదేవి రూపంలో శివుడిని వివాహం చేసుకున్నారు. మళ్ళీ తర్వాత అమ్మవారు ఏ రూపంలో శివుడిని వివాహం చేసుకున్నారో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. అలాగే అందరూ కామెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ లో అడగండి. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. జై హింద్.